నిరుద్యోగ భారతం. ప్రధాని మోడీ, ఆయన పార్టీ బీజేపీ వల్లే వేస్తున్న వికసిత భారత్లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ఈ కఠోర నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) తో బహిర్గతమైంది. సదరు అధ్యయనం ప్రకారం దేశంలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన గ్రాడ్యుయేట్లలో 13.4% మంది నిరుద్యోగంలో మగ్గుతున్నారు. దేశంలోకెల్లా అత్యల్ప నిరుద్యోగిత రేటు చండీగఢ్లో 5.6% కాగా ఢిల్లీలో 5.7%. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా 33% నిరుద్యోగిత ఉంది. ఈ సర్వే ఫీల్డ్ వర్క్ జూన్ 2022 నుంచి జూలై 2023 మధ్య జరిగింది. 10 ఏళ్ల మోడీ ఏలుబడిలో దేశం నిరుద్యోగ భారతాన్ని ఆవిష్కరించిందనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదు. ఈ కాలంలో నిరుద్యోగ సమస్య ఆందోళనకర స్థాయికి చేరుతోందని పలు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరైన అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఈ మధ్య విడుదల చేసిన సర్వే మేరకు దేశంలో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3% నిరుద్యోగులేనని తేల్చింది. ఉన్నత మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారిలో 21.4% నిరుద్యోగులు. ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008 నుంచి చూసుకుంటే కేంద్రంలో బీజేపీ వచ్చాక నిరుద్యోగిత రేటు పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే కుండబద్దలు కొట్టింది. 2023 అక్టోబర్లో నిరుద్యోగిత రేటు 10.05%కి చేరింది. ఇది బీజేపీ పాలనలో దేశం వెలిగిపోతున్న దృష్టాంతం. ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో యువతకు మోడీ ఇచ్చిన ప్రధాన హామీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు. 9.5 ఏళ్లలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే నిరుద్యోగిత ఎందుకు కట్టలు తెంచుకుంటుంది? స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో ఉన్నాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని, బీజేపీ పెద్దలు భాష్యాలు చెప్తున్నారు. ఈ చర్య నిరుద్యోగులను అపహాస్యం చేయడమే. ఇప్పటివరకు రైతుల, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల గురించే విన్నాం. ప్రస్తుతం నిరుద్యోగుల ఆత్మహత్యలు సంభవిస్తున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడటం సమాజానికి చేటు. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత 66% ఉంటుందని ఒక అంచనా. కోట్లాదిగా ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే బీజేపీ ప్రచారం చేసుకునే అచ్చేదిన్ ఎలా? మోడీ ఎంచుకున్న నయా ఉదారవాద విధానాలు ఉపాధి రహిత భారతాన్ని నిర్మిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని బీజేపీ సర్కారు సుతరాం అంగీకరించదు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతోంది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు అప్పనంగా ధారాదత్తం చేస్తోంది. దాంతో కొత్త ఉద్యోగాలేమో కాని ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేలో 2 లక్షలకు పైన ఉద్యోగాలు నియామకాలేక ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. PLFS తాజా రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 24%. జాతీయ సగటు కంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బీమార్ రాష్ట్రాలుగా పేర్కొనే అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల కంటే ఏపీలో నిరుద్యోగిత అధికంగా ఉండటం మన రాష్ట్ర ప్రజలను, యువతను కలవరవరిచే విషయం. విభజిత రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప ఉక్కు, పోర్టులు, ఇతర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ సర్కారు ఇవ్వకుండా ద్రోహం చేస్తోంది. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు అడగట్లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగానికి మొదటి దోషి బీజేపీ అయితే రెండవ దోషి ఇక్కడ ఏలుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మారాలి. విధానాల మార్పు పోరాటాలతోనే సాధ్యం. ఈ తర్కాన్ని యువత గ్రహించాలి.